కనుక ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే పాపని వదిలేని నేను ఒక్కరోజు కూడా ఉండలేదు ఎప్పుడు. అలాంటి 10 రోజుల నుంచి ఎలా ఉన్నాను ఏంటి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకొని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా పాపని దయచేసి నా పాపని నాకు అప్పచెప్పియండి. తను లేదు నా పక్కన లేదు అంటే ఊహించుకోలేకపోతున్నాను. అలాంటిది ఎక్కడో ఉంది, ఏదో చేస్తుంది, ఎంత ఉంటుందో తింటుందో అనే భయం ఎక్కువైపోతుంది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లినో కూతుర్నో అని అనుకొని నా పాపని నాకు అప్పచెప్పియండి. దయచేసి పాప దగ్గరలో ఉన్న దూరంగా ఉన్న పొన్నూరులో ఉన్న ఎక్కడున్నా మా పాపను మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ప్రెజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇదండి. ఈరోజు సాయంత్రం పాప కోసం ఒక వీడియో పెట్టానండి. అయితే ఆ వీడియోలో ఒక అన్నయ్య కామెంట్స్ పెట్టారు. అవేంటంటే పాపకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. పాప వాళ్ళ పేరెంట్స్‌ది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారండి చాలామంది. అయితే వాళ్ళది లవ్ మ్యారేజే. వాళ్ళ మ్యారేజ్ వచ్చేసి 2023లో అయిందంట. ఇందాక ఒక ఒక వేరే వాళ్ళతో చెప్తుంటే నేను విన్నాను. వీళ్ళు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళైతే అన్యోన్యంగానే ఉన్నారండి. అంటే గొడవలు పడడం చిన్న చిన్నవి ఉంటాయి కానీ మరీ అంత పెద్ద పెద్ద గొడవలు అలాంటివి ఏమీ లేవు. రీసెంట్‌గా పాప వాళ్ళ ఫాదర్‌ది బర్త్‌డే అయితే పాప వాళ్ళ మదరు ఒక బ్లడ్ హార్ట్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బాండింగ్ అయితే బాగుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే పోలీస్ వారు అది మనకి ఎప్పుడో చెప్పరు. నాకు తెలిసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో బయటకే వచ్చేసినాం ఏవైనా తేడాలుంటే. ఇంకోటి ఏంటంటే పాప వాళ్ళ ఫాదర్‌ది సెకండ్ మ్యారేజ్ అని అడుగుతున్నారండి. సెకండ్ మ్యారేజ్ కాదు ఫస్ట్ మ్యారేజే. అబ్బాయి ఏజ్ కూడా తక్కువేనండి. నాకు తెలిసి 23, 24 ఇయర్స్ అంతే ఉంటాయి. అలాగే పాప వాళ్ళ నానమ్మ, తాతయ్య ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. పాప మిస్ అయిన దగ్గర నుంచి వాళ్ళ తాతయ్య, అలాగే వాళ్ళ నానమ్మ ఇక్కడే ఉన్నారు. కానీ ఈ ఇంటి దగ్గర అయితే మాత్రం పాప వాళ్ళ నానమ్మ గారు బయట ఉండేవారంట. అందువలన పాప పాపతో పాటు పాప వాళ్ళ చెల్లి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతయ్య మొత్తం వీళ్ళే ఉండేవారంట. ఎప్పుడైనా సరే ఈ గణేష్ గారు కానీ, వాళ్ళ తాతయ్య గారు కానీ లేకపోయినా పాప వాళ్ళ అమ్మగారే ఇద్దరు పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకుని ఈ అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి పామాయిల తోటలో ఈ ఇంటి దగ్గరే ఉండేవారంట భయపడకుండా అయితే. అలా చాలాసార్లు ఉండేవారంట, ఒకసారి కాదు. పాప వాళ్ళ అమ్మమ్మ గారి గురించి కూడా అడుగుతున్నారండి. పాప వాళ్ళ అమ్మమ్మ గారు అంటే అమ్మమ్మ గారు ఒకరే ఉన్నారు, తాతయ్య గారు చనిపోయారంట. వాళ్ళ అమ్మమ్మ గారిది ఆల్రెడీ మనం మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాం. అంటే ఆవిడ మాట్లాడిన వీడియో కూడా పోస్ట్ చేసాం. అలాగే ఇవన్నీ అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ తోట యజమాని ఉన్నారు కదా, ఈ తోట యజమాని ఎవరు, అలాగే ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారని అడుగుతున్నారు. ఈ తోట యజమాని అయితే రెడ్డి గారండి, ఆయనది అనపర్తి. ఇంకా ఆయన సంబంధించి నాకు తెలిసి పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసే ఉంటారు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు అయితే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసే ఉంటారని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా బోర్వెల్స్ గురించి అడిగారు అన్నయ్య. బోర్వెల్స్ అంటే ఈ తోటలో ఎన్ని బోర్లు ఉన్నాయి అంటే వేసేసి ఆపేసినవి అనేసి అంటున్నారు. ఈ తోటలో అయితే 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పాప తప్పిపోయింది చూసారు, ఆ ఏరియాలో ఉంది. కాకపోతే అది హైట్ ఆల్రెడీ చాలా ఎత్తు ఉంది. దానికోసం ఆల్రెడీ నేను వీడియోలో కూడా చూపించాను. ఇంకొక బోర్వెల్ అంటే ఇటు సైడ్ ఉందన్నమాట. ఇటు సైడ్ అంటే అది ఆల్మోస్ట్ గేట్కి ఎంట్రన్స్లో. ఆ రోజు పాప తప్పిపోయినప్పుడు పాప వాళ్ళ అంటే పాప వాళ్ళ నాన్నగారు అలాగే కొంతమంది అక్కడే వర్క్ చేస్తున్నారు కాబట్టి దానికోసం అయితే పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది ఆల్రెడీ నేను వీడియోలో మీకు చూపించాను. ఇంకా ఈ కారు గొడవ గురించి ఒకటి అడుగుతున్నారండి. ఈ కారు గొడవ గురించి ఆల్రెడీ వీళ్ళు చెప్పారు చాలా మీడియాస్లో అదిని. దానికోసం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో కారు గొడవ కూడా నాకు తెలిసి అది ఏదో ఇష్యూ అయ్యింది కానీ కాకపోతే దానికి గొడవకి పాప మిస్ అవ్వడానికి సంబంధం లేదని అయితే అనుకుంటున్నాను నేను. సీసీ కెమెరాలో ఉండే డేటా కోసం కూడా అడిగారండి. దానికోసం చెప్పాలంటే పాప వెళ్ళిపోయినప్పుడు మనం సీసీ ఫుటేజ్ వచ్చింది చూసారా, అదైతే పాప వెళ్ళిపోయింది కాదు. అది పాప ఆల్రెడీ ఒకసారి వెళ్ళి బయటకు వచ్చింది. ఇంకా అటువంటి ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి మొత్తం రికార్డ్ అంతా కూడా పోలీసు వారు అయితే తీసుకుని వాళ్ళు వెరిఫై చేశారు. అంటే ఈ ఒక్కటే కాదు, గతంలో కూడా ఏమైంది, ఏమైనా ప్రూఫ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో. అలాగే ఇంకొకటండి, ఈ పాపని ఎవరైనా సరే ప్లాన్గా కానీ తీసుకెళ్ళిపోయి ఉంటారని కూడా చాలామంది అంటున్నారు. అయితే మీకు ఈ పాప ఉండే ఈ ప్లేస్ గురించి ఒక విషయం చెప్పాలి. ఈ పాప వాళ్ళు ఉండే పామాయిల తోటను చూసారు, దీనికి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫ్రంట్ ఒకటే గేట్ ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా రావాలంటే ఆ గేట్లోంచి రావాలి. మ్యాక్సిమం 90% అవుటర్స్ ఎవరిని రానివ్వరండి. ఒక వీళ్ళే ఉంటారు లేదా తోటలో పనిచేసే వాళ్ళే ఉంటారు. తోటలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మ్యాక్స్ అలా పాపనైతే తీసుకెళ్ళిపోయి ఆ విధంగా ఉండరండి. వాళ్ళంతా మార్నింగ్ వచ్చి పని చేసుకుని వెళ్ళేవాళ్ళే. అంటే వాళ్ళ ఉపాధి అదే కాబట్టి వాళ్ళు ఆ పని అయితే చేయరు. ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని తెలియడానికి కూడా బయట వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఒక ఈ ఊరోళ్ళకి కొంతమందికి పరిచయం అంటే వీళ్ళు వాళ్ళైతే లోపలికి రావడానికి అవ్వదు. చెప్పి వీళ్ళకి అంత పెద్ద శత్రువులు కూడా ఎవరో లేరండి. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి అంత ఇదైతే ఉండదు. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళైతే ఈ బయట నిన్న ఆల్రెడీ పక్కన అగ్రహారం ఉంది కదా, వీళ్ళు కొంచెం ఊరికి దూరంగా ఉంటారా, అక్కడికి వెళ్ళి అందరిని అడిగాను. వీళ్ళు అంటే మీ ఊరు వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటి అంటే, ఆ పిల్లాడు ఉన్నాడో లేదు అన్నది కూడా తెలియదండి. వచ్చినా సరే నవ్వుతాడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. లేదంటే షాప్కి వస్తాడంట, ఆ షాప్కి వచ్చినప్పుడు మాత్రం ఏమైనా కొనుక్కుని వెళ్తుంటారంట.
ఎక్కువగా ఈ అబ్బాయి వస్తాడంట, లేకపోతే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారంటే కానీ ఈ పాప వాళ్ళ తాతయ్య గారు వస్తారంట. దాన్ని బట్టి చూస్తే వీళ్ళకైతే గొడవలు అలాంటివి ఏమీ లేవు. ఇంకా అలాగే వీళ్ళు బయట కూడా పెద్దగా వెళ్ళరు కాబట్టి వీళ్ళకి బయట జనాలతో కూడా అంత అటాచ్మెంట్ కూడా లేదు. కానీ ఇక్కడ కుక్క విషయంలో మాత్రం చాలామంది చెప్పేది ఏంటంటే ఈ కుక్క అయితే ఖచ్చితంగా ఒక్క ప్లేస్లో లేదు. ఈ పాప వాళ్ళ ఇంటికి 4 డేస్ అవుతుంది కదా తిరిగి వచ్చి, ఈ 4 డేస్ కూడా జర్నీ చేసిందని చెప్తున్నారు. ఏదైనా సరే ఇది ఏదైనా జంతువు ఎత్తుకెళ్తే దాన్ని అటాక్ చేయడానికి ఏమైనా అది అక్కడగానే ఉందా దాని వెనకాల వెళ్ళి అంటే దీని ప్రాణాలకు కూడా ప్రమాదం. అప్పుడు ఇది కూడా తిరిగి రాదు. అలాగని చెప్పి ఇది ఎవరైనా సరే తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళిందా అంటే దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. లేదు ఎవరైనా ఈ డాగ్ని కొట్టి అంటే ఈ సరౌండింగ్స్లో కాకుండా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఏమైనా కొట్టి ఆ పాపను తీసుకెళ్లారా అన్న కోణంలో ఆలోచిస్తే అది కూడా సరైన ఎవిడెన్స్ ఏమీ లేదు కదా మనకి. అంటే ఎంత దూరం అయినా సరే ఆ సరౌండింగ్స్లో తిరిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఈ కొండ ప్రాంతం అంటే ఇక్కడి వరకే ఉంది, కానీ అక్కడ కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఈ పాప మిస్ని మొత్తం అందరికీ పెద్ద గోల అయింది చుట్టుపక్కల. అప్పుడు తోటలో ఎవరైనా సరే కుక్క పాపతో పాటు కుక్క కూడా మిస్ అయిందని అందరికీ గోల అయింది. అప్పుడు ఎవరైనా సరే తోటలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా కుక్క వచ్చిందంటే ఖచ్చితంగా అన్నోన్ కుక్క అయితే అది అందరికీ తెలిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే విలేజెస్లో ఏమవుతుందంటే ఒక కుక్క వచ్చిందంటే అది అందరికీ తెలుస్తుంది ఏదైనా కొత్త కుక్క వచ్చిందంటేనే. అప్పుడు కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఈ కుక్కకి సంబంధించి ఆ సరౌండింగ్స్ అంటే ఆ ఊర్లో కానీ లేకపోతే ఆ ముందు ఊర్లోనే పక్క ఊర్లోనే ఎక్కడైనా సరే చిన్నదైనా సరే ఈ కుక్కకి సంబంధించి వీడియో అయితే పడుతుంది. అంటే సీసీ ఫుటేజ్లో ఉంటుందని నాకు ఎక్కడైనా సీసీ కెమెరా వీడియోస్లో ఉంటుందని నాకైతే అనిపిస్తుంటుంది. నేనైతే పాప మిస్ అయ్యింది అని నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా పాప వాళ్ళ ఇంటి దగ్గరే ఆ తోటలోనే అక్కడెక్కడ వెతకడం ఇవన్నీ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. నేనైతే ఇప్పుడు కూడా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి, మీరు చూడొచ్చు. ఈరోజు 13వ రోజు. ఇన్ని రోజులు కూడా నేను ప్రతిరోజు అంటే నేను తిరుపతి నుంచి వచ్చిన ప్రతిరోజు కూడా పాప కోసం అయితే వెతుకుతూనే ఉన్నాను. అలాగే ఈరోజు అయితే 13వ రోజు అండి. 13 రోజులు అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా మన తుని రూరల్ సిఏ గారు ఉన్నారు కదా, సిఏ గారు ఈరోజు కూడా పాప వాళ్ళ ఇంటికి వచ్చారండి. ఈరోజు 13వ రోజు అండి. ఈరోజు కూడా మన తుని రూరల్ సిఏ గారు పాప వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన చేయవలసిందంతా చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా. సార్ అయితే ఫస్ట్ డే అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన రోజు దగ్గర నుంచి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారండి. ఇప్పుడు నైట్ 7-7:30 ఆ టైం అవుతుంది నియర్లీ. ఈ టైంలో కూడా సార్ ఇక్కడికి వచ్చి అంటే ఇటు పాప వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడుతున్నారండి. అంటే ఈ కేసుని వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు, కానీ కాకపోతే వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారండి. ఈ పాప కేసులో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బృందాలే కాదండి, ఈరోజు పాప వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం వెతికారండి. అంటే అటు సైడు ఈ ఊరికి దగ్గరలో ఉన్న ఊర్లో పొలాల్లోనే అన్నీ వెతికారు. ఇప్పుడైతే టైం చాలా అవుతుందండి. నేనైతే ఈరోజు చాలా టైం వరకు ఉన్నాను. మార్నింగ్ వద్దాం అనుకున్నాను, మార్నింగ్ అయితే వర్షం పడ్డ వల్ల కొంచెం లేట్గా వచ్చాను.